రాఖీ రాఖీ అంటే ఒక చిన్న పట్టుదరం కాదు. అది అక్క తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య ఉండే అద్భుతమైన ప్రేమ బంధానికి చిరునామా. చిన్నప్పుడు ఇంట్లో టిఫిన్ మీద గొడవలు, టీవీ రిమోట్ కోసం గొడవలు, ఎన్నో గిల్లి కజ్జాలు, అమ్మకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్, చాలా జ్ఞాపకాలు. అవన్నీ స్వీట్ మెమొరీస్. తన ఊపిరికి ఊపిరే నిలిచే గొప్ప బంధం ఇదేనని రక్షాబంధన్ రోజున సోదరిమణులంతా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ తర్వాత అంత స్థాయి ప్రేమ ఈ లోకంలో ఉందంటే అన్న చెల్లెల, అక్క తమ్ముల బంధమే కదా. ఈ రాఖీ పౌర్ణమి ఒక పవిత్రమైన రోజు. ఈ రక్షాబంధన్ రోజు అక్కలు చెల్లెలు తమ సోదరులకు రాఖీ కట్టి, నువ్వు నా భద్రత, నాకెప్పుడు తోడుగా ఉండాలి అనే భరోసా తీసుకుంటారు. ఈ పండుగ రక్త సంబంధానికి మాత్రమే కాదు, ఆత్మీయతకు, అనుబంధానికి, ఒకరికి ఒకరు అండగా నిలిచే హృదయపూర్వకమైన బంధం. పురాణాల వెనుక కథను కూడా చూద్దామా? ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సపోర్ట్ మాకుండాలని ఆశిస్తున్నా. అన్న చెల్లెల సంబంధానికి సంబంధించి హిందూ పురాణాల్లో అనేక గాథలు మనకు గుర్తొస్తాయి. శచీదేవి ఇంద్రుని రక్షించమని ప్రాధేయపడుతూ తండ్రి సమానమైన శ్రీ మహావిష్ణువుకు పవిత్రమైన దారం కట్టింది. శచీదేవి ఇచ్చిన భరోసా ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇంద్రుని రక్షించాడు. ద్రౌపది శ్రీకృష్ణుడికి చీరకొంగు చించి ఆ పీలికతో రక్ష కట్టి అతడి హృదయంలో సోదరిగా నిలిచిపోయింది. ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఇలాంటి సంఘటనలు ఎన్నో మన సాంప్రదాయంలో ఉన్నాయి. పవిత్రమైన సోదర భావాన్ని అపురూపమైన రక్షాబంధంతో తెలపడం గొప్ప అనుభూతి కదా. శ్రీకృష్ణుని ద్రౌపది అన్నగా భావించి కట్టిన రాఖీ వల్ల నిండు సభలో అవమానిస్తున్న కౌరవుల నుండి కాపాడబడింది. తమ్ముడు గాని అన్న గాని తన సోదరికి తల్లిగా మారడం గొప్ప ఫీలింగ్ కదా. ఒక సోదరి కేవలం అక్కగానో చెల్లిగానో కాదు, ఒక దైవంగా మారుతుంది. ఇంతకన్నా ఈ ప్రపంచంలో కమనీయమైన బంధం ఉండదు కదా. తన సోదరుడికి కట్టే రాఖీకి చాలా విలువ ఉంది. దాంట్లో ఒక జీవితానికి హామీ ఉంది, ఒక భరోసా ఉంది. చెల్లెలు అంటూ ఉంటుంది, అన్నయ్య నా కష్టంలో నువ్వు తోడుంటావు కదా అనే మాట భలే ఉంటుంది. అలాంటి మాటలు రాఖీ రోజున ఎక్కువగా వినిపిస్తాయి. రాఖీ రోజున మాత్రమే కాదు, రౌండ్ ది క్లాక్ 365 డేస్ ఈ బంధం కొనసాగాలి. కేవలం గిఫ్ట్ ఇచ్చి సెల్ఫీ తీసుకోవడం మాత్రమే కాదు, నీకోసం నేనున్నా అనే మాటను మనస్ఫూర్తిగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. రక్షాబంధన్ రోజు ఆ బంధానికి విలువనిచ్చే విధంగా ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా, ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఒకరికి ఒకరు అనేలాగా ఉండాలి. అదే ఈ బంధానికి ఉన్న విలువ. రాఖీ అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సందేశం. ఒకసారి చరిత్ర చూసుకుంటే అలెగ్జాండర్ భార్య రొక్షానా భారత రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టి నా భర్తను చంపవద్దు అని వేడుకున్నప్పుడు ఆ ఒక్క పట్టుదారమే యుద్ధాన్ని సైతం ఆపగలిగింది. అది ఆ దారానికి ఉన్న విలువ. కర్ణావతి రాణి హుమాయూన్ కి రాఖీ పంపినప్పుడు ఆలోచించండి, కులం, మతం, జాతి అన్నిటిని దాటి ఒక సోదరి తన రక్షణ కోసం ఒక శత్రువుకి రాఖీ పంపింది. అది శక్తి కాదు, ప్రేమకు పదిలమైన నమ్మకానికి గుర్తు, సంకేతం. మరి నేటి సమాజంలో రాఖీ పండుగ సందేశం ఎలా? ఇప్పటి కాలంలో మన టెక్నాలజీని నమ్ముకొని బతికేస్తున్నాం. టెక్నాలజీతోనే బంధాలు నిర్మించుకుంటున్నాం. వాట్సాప్ లో హ్యాపీ రాఖీ బ్రో అని మెసేజ్ పంపడం, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడం అంతేనా? రాఖీని పోస్ట్ లో పంపించి రాఖీ కట్టుకో బ్రో, గిఫ్ట్ పంపించు బ్రో అనడం ఎక్కువగా కనిపిస్తోంది. రాఖీ పంపిస్తే నాకు గిఫ్ట్ పంపలేదే అని అడగటమేనా రాఖీ అంటే? కాదు కదా. జీవితంలో ఒకరికి ఒకరు ఉన్నామని నమ్మకాన్ని చూపించడం కంటే గొప్ప రాఖీ బహుమతి లేదు కదా. అన్నయ్య ఉద్యోగంలో బిజీ అయినా, చెల్లెలు పెళ్ళై ఎక్కడో దూరంగా ఉన్నా తమ బంధానికి మాత్రం దూరం ఉండదు అనేలా బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. రాఖీ అంటే చేతికి కట్టే దారం కాదు, మనసును కట్టి పడేసే బంధం. చివరిగా నాది ఒక మాట, ఈ రాఖీ రోజున ఒకరి కోసం ఒకరు చేయగలిగే ఉత్తమ పని ఏంటంటే కనీసం ఫోన్ చేసైనా నీకు నేనున్నా అక్క, నేను నీకున్న చెల్లి అని చెప్పండి. అలాగే అన్నయ్య ఎలా ఉన్నావు, నువ్వే నాకు బలం అని చెప్పండి. అదే రాఖీకి మీరిచ్చే గొప్ప గిఫ్ట్. ఈ పండుగను కేవలం బంధువులకే పరిమితం చేయకుండా మీ జీవితంలో ఉన్న ప్రతి నమ్మకమైన వ్యక్తికి రాఖీ శుభాకాంక్షలు చెప్పండి. అలాగే సోదర భావంతో సొంత వరకే కాదు, ఎవరికైనా రాఖీ కట్టండి. ఎందుకంటే ప్రేమకు ఎల్లలుండవు, నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ అభిప్రాయాలను కామెంట్ చేసి చెప్పండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.